2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. మేడం, సైకాలజీకి సంబంధించి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, అంటే పురాణాల్లో తీసుకున్నా లేకపోతే జనరల్ ఈ మధ్య కాలంలో కొంతమంది గురించి తీసుకున్నా, వాళ్ళ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చాలా ఎగ్జాంపుల్స్ మీరు మాకు చెప్తున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, రీసెంట్గా నేను కొన్ని బుక్స్ చూశాను, కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను. అంటే మనం టాపిక్స్ ఇచ్చినప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు, పురాణాల గురించి అవి చదివితే నీకు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ సెట్ మారుతుంది అని నాకు పర్సనల్గా మీరు చెప్పారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, మా జనరేషన్ అమ్మాయిలకి ప్రత్యేకించి ద్రౌపది గారిని తీసుకుంటే ఆవిడికి 5 భర్తలు. మరి అప్పట్లో ఆవిడ చాలా హేళనకి కూడా గురైందని ఒక లైన్ అయితే నేను చదివాను. మరి ఆవిడ దాన్ని ఎలా ఫేస్ చేశారు అండ్ ఆవిడని మేము ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అంటారు? వాటి నుంచి మేము ఏం నేర్చుకోవచ్చు అంటారు అసలు? చాలా ఒక రకంగా చాలా మంచి ప్రశ్న ఉషా. నువ్వు పురాణాలు అది అంటే మన మహాభారతాలు ఇతిహాసాలు చదువుతున్నందుకు ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలవాలి అది ప్రతి ఒక్కళ్ళకి. భారత రామాయణాలు అంటే ముందు రాముడు దేవుడా కృష్ణుడు దేవుడా అవి పక్కన పెడితే అసలు నీకు అందులో దొరకని మనస్తత్వం కానీ, అందులో ఉండని క్యారెక్టరైజేషన్లో ఉన్న ఆ లోతులు కానీ నువ్వు ఇంకా ప్రపంచాన్ని చదివినట్టే. రామాయణ మహాభారతాలు కనుక చదివి నువ్వు చక్కగా అర్థం చేసుకోగలిగితే, ఇంకా మాకే అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కానీ ఎవరికి పూర్తిగా అంత లోతులు కూడా తెలియదనే చెప్పాలి. అందుకే వాటిని ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కింద సైకాలజీకి సంబంధించిన విశ్లేషణకు కూడా నేను చాలా లోతుగా చదువుతూ ఉంటాను అందులో క్యారెక్టర్స్ని. ఇప్పుడు నువ్వు ద్రౌపది గురించి అడగటం కూడా అంటే యాక్చువల్గా బాగుంది. అసలు ఇట్లాంటి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ యొక్క శక్తి కానీ, వాళ్ళు నెట్టుకొచ్చిన ఎస్పెషలీ ఆడవాళ్ళు, నువ్వు ద్రౌపది గురించి అడిగావు కాబట్టి అది చాలా అసలు వాళ్ళని ఎంతైనా మనం అసలు మెచ్చుకుని తీరాలి. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతైనా ఉంది. నువ్వు ద్రౌపది గురించి అడిగావు, అట్లాగే మనం మాట్లాడితే అసలు ముందు పెద్ద ఆవిడ కుంతి, ఆవిడ ఒక మహోన్నత వ్యక్తి. వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి నువ్వు ద్రౌపది గురించి అడిగావు, ఫస్ట్ అత్తగారిని తీసుకుందామా కోడల్ని తీసుకుందామా? నీ ఇష్టం. కోడలంటే కోడలే. కోడలు ఓకే, బట్ అత్తగారు ఎలా హ్యాండిల్ చేశారు, ఆవిడకి ఎలా సపోర్ట్ చేశారు, అది కూడా ఇంపార్టెంటే కదా. సో ఒకసారి ఆవిడ గురించి కూడా చెప్పండి మేడం. అంటే సో ముందు కుంతి గురించి మాట్లాడి తర్వాత ద్రౌపది గారి గురించి మాట్లాడదాం అంటాం. సో ఇప్పుడు కుంతి అనేది అసలు ఆవిడ పేరు పృథ. ఓకే. సో కుంతి భోజన కుమార్తె కాబట్టి కుంతి అని వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఆ నాన్నల పేర్లను బట్టి కూడా వీళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి వాడుకలో. సో కుంతీదేవి అయింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా బుద్ధిమంతురాలుగా గారంగా అట్లా పెరిగిన ఆవిడ ఏంటంటే ఒకరోజు దుర్వాస మహర్షి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు వాళ్ళ రాజ్యానికి. దుర్వాస ముని తెలుసు కదా నీకు, మహాకోపిష్టి. సో ఆయనకి సపర్యలు చేస్తే అసలు ఏమి తేడా వచ్చినా శాపాల మీద శాపాలు ఇచ్చేస్తుంటాడు ఆయన కోపంతో. ఆ ముక్కు మీద కోపం, దుర్వాస ముని అని కూడా నవ్వుతూ ఉంటారు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళని. సరే ఈవిడ బాగా చేస్తుంది సపర్యలు. ఏ టైంకి వచ్చినా ఆయన ఒక వేళాపాళ లేకుండా ఎక్కడికో వెళ్ళి కలిసి మళ్ళీ తపస్సు చేసుకుని ఎప్పుడు వచ్చినా బాగా చేస్తుంది. ఆయన కూడా ఆ సేవకి కరిగిపోయి నీకు ఒక వరం ఇస్తాను, ఏం కావాలంటే, నాకేం ఉంటాయి స్వామి ఏం వద్దంటే కూడా వాళ్ళకి కొంచెం దూరదృష్టి ఉంటుంది కదా, నీకు ఫ్యూచర్లో అవసరం అవుతుందిలే, ఒక మంత్రం నేర్పిస్తాను, దాన్ని బట్టి నీకు నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుంది అని చెప్పి ఒక మంత్రం చెప్పి వెళ్ళిపోతాడు. ఈ తెలిసి తెలియని వయసు ఒకరోజు సూర్యుడిని చూసి ఆ ప్రకాశానికి ఆ కాంతికి నచ్చి ఇట్లాంటి ఒక కుమారుడు ఉంటే బాగుండు కదా అని అనుకుంటా ఏది కావాలంటే అది వస్తుంది అన్నాడని అనుకోకుండా ఈ మంత్రం చేపించడం జరుగుతుంది. సూర్యుడు వచ్చి ఇప్పుడు వద్దు బాబు నేను కన్యని, పరువు పోతుందని ఎంత బ్రతిమాలినా మంత్రం ప్రభావం అని చెప్పి ఆయన చేయాల్సిన పని ఆయన చేసి ఆ బిడ్డనిచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా మరి అప్పుడు ఒక కన్య పెళ్లి కాని యువతి తల్లి అవటం అంటే మరి అప్పట్లో అది రాజకుమార్తె, ఎంత అవమానం తండ్రికి, ఇవన్నీ ఆలోచించి మనసు ఏడ్చుకుంటూనే ఆ బాబుని ఆ బిడ్డని ఒక పెట్టిలో పెట్టి ఆ కావలసిన ధనము నగలు అన్నీ కూడా పెట్టి, అంటే ఎవరికి దొరికితే వాళ్ళు సరిగ్గా పెంచటానికి కూడా పెట్టి ఇట్లా చేసి చిన్న వయసులోనే అదొక దెబ్బ.
తర్వాత పెళ్లి చేసుకుంది అన్న తర్వాత మళ్ళీ పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఏంటంటే ఇంకా మరీ డీప్గా వెళ్ళొద్దు. ఆ తర్వాత ఇప్పుడు ఈ పాండురాజుకున్న శాపం వల్ల కానీ మాద్రితో కలవాలనుకోవటం వల్ల ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇంకా అప్పటికి పిల్లలు ఉండరు. ఓకే. సరే ఈ లోపల కొన్ని కారణాల వల్ల మొత్తానికి యమధర్మరాజు అంశతో ధర్మరాజుని, అట్లాగే వాయువు అంశతో వాయుదేవుడు అంశతో భీముణ్ణి, ఇంద్రుడితో అర్జునుడిని, అశ్విని దేవతలతో మాద్రికి ఆ మంత్రం చెప్పి మాద్రి కూడా తల్లి అయ్యేలాగా అశ్విని దేవతల సహాయంతో నకుల సహదేవుల్ని కంటారు. సో ఈ పాండురాజు చనిపోయినప్పుడు మాద్రి ఆయనతో సహగమనం చేస్తుంది. ఓకే. సో 5 పిల్లల్ని అందులో 2 సవతి పిల్లలు పెట్టుకుని ఆవిడ ఒక అంటే ఏంటి, ఒక రాజు అండ లేకుండా, అంటే పక్కన భర్త లేకుండా వీళ్ళ శత్రువుల కింద లెక్కే కౌరవులు. అంటే ఏంటి, ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ వీళ్ళు కౌరవులు ఏంటంటే అంత గొప్ప కలిసిపోయేంత రిలేషన్షిప్ లేదు వాళ్ళ మధ్య. అట్లాంటి స్థితిలో కూడా పిల్లల్ని సమర్థవంతులుగా తయారు చేయగలిగింది కుంతి. అవునా కాదా? ఇప్పుడు శత్రువులు అని తెలుస్తున్న మనసుకి ఎక్కడో ఇప్పుడు దుర్యోధనుడు ఎవరిని కౌరవులు వీళ్ళని గేలి చేస్తా, వీళ్ళని ఎప్పుడు కూడా ఆ డిఫరెన్సెస్ చూపిస్తా ఉంటూ వచ్చారు. అవునా కాదా? సో అట్లాంటప్పుడు ఆ అవమానాలు దిగమింగుకుంటా, కొంచెం తగ్గి ఉండాల్సిన చోట తగ్గి ఉంటా, మరి తోటికోడల దగ్గర అక్కడ ధృతరాష్ట్రుడి పాలనలో అట్లా పిల్లల్ని పెంచుకుంటా రావటం గొప్ప విషయమా కాదా? అవునా? సరే వచ్చారు. తర్వాత ఎన్ని జరిగినాయి జోదాలు, వద్దంటే వీళ్ళు వినలేదు, వాళ్ళు వినరు. మరి ద్రౌపదిని ఏకవస్త్రగా తీసుకెళ్ళి అవమానించినప్పుడు కానీ, వీళ్ళ రాజ్యాలు కోల్పోయినప్పుడు కానీ, అరణ్యవాసానికి కొడుకులు వెళ్తున్నప్పుడు కానీ ఎంత గుంబనం మెయింటైన్ చేయగలిగింది కుంతి. ఎక్కడా నోరు విప్పి ఎవరిని విమర్శించినట్టు మనం ఎక్కడా చదవలేము. అవునా కాదా? దానికి ఎంత స్థితప్రజ్ఞత కావాలి? అవునా? సో దాన్ని భరించడానికి ఎంత శక్తి కావాలి, ఎంత స్థితప్రజ్ఞత కావాలి. సో అదే అయిపోయింది. తర్వాత చూసుకుంటే ఇప్పుడు అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కారణాలు ఏమైనా కావచ్చు, 5 భార్యని చేసింది ద్రౌపదిని. అవును. చేసి దానికి ఈవిడ ద్రౌపదికి సహకరించింది. ఆ 5 భర్తలతో ఎట్లా నెట్టుకు రావాలి అన్న విషయంలో ద్రౌపదికి ఒక అత్తగారిగా కాకుండా ఒక తల్లిలాగా సహకరించింది. అట్లాగే కర్ణుడు తర్వాత దుర్యోధనుడు పంచన చేరి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసినప్పుడు లోపల సంతోషించింది. ఆ తర్వాత కర్ణుడు చనిపోయినప్పుడు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరి పేరు చెప్పి మన శ్రాద్ధ కర్మలు అవి చెయ్యాలి కదా. చేస్తున్నప్పుడు కర్ణుడు పేరు చదివినప్పుడు ధర్మరాజు ఆ నీళ్ళు వదలడు, ధృతరాష్ట్రుడు నాకు సంబంధం లేదన్నట్టు అంటాడు. అప్పుడు కన్న కొడుకు కర్ణుడు అని తెలిసిన కర్ణుడు తన కొడుకు అని తెలిసిన ఈ తల్లి ఇంకా తట్టుకోలేకపోతుంది. అప్పుడు తట్టుకోలేక అప్పుడు చెప్తుంది, నాయన ధర్మరాజు, కర్ణుడు నీ అన్న అని చెప్పి. అప్పుడు ధర్మరాజు కూడా చాలా ఫీల్ అవుతాడు. అన్నను చంపుకున్నావా చేజేతులారా అని చెప్పి, ఎందుకమ్మా ఇంత పెద్ద రహస్యాన్ని దాచావు, ఉంటే ఇప్పుడు మాతో పాటు ఉంటే ఈ రాజ్యానికి రాజు అయ్యే అటువంటి అర్హత ఉన్న వ్యక్తిని నువ్వు మా చేత చంపించేశావు అని చెప్పి బాధపడి, అప్పుడే ధర్మరాజు ఆ మాట అంటాడు, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానకుండుగాక అని చెప్పి. అంటే ఇంతంత పెద్ద రహస్యాలు కూడా దాయగల శక్తి ఉంటుంది వాళ్ళకి. ఏదైనా సరే భరించగలిగి ఎమోషనల్గా కూడా పురుషుల కంటే కూడా స్త్రీలు చాలా స్ట్రాంగ్. నేను ఈ విషయం ఎప్పుడు అంటుంటాను కదా. సో అన్ని రకాలుగా అంపశయ్య మీద ఉండి కూడా భీష్ముడు కుంతీదేవి ఎట్లా ఉంది, ఎలా తట్టుకుంటుంది ఇదంతా అని అడిగాడంట. ఆవిడంత మహోన్నత వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు, మహానుభావురాలు కుంతి అని భీష్ముడి చేత కూడా మెప్పించుకున్న స్త్రీ.
అంటే అన్ని కష్ట నష్టాలు చూస్తూ కొడుకుల్ని వాళ్ళు పెట్టే ఆరళ్ళు చూస్తూ ఎక్కడ ఏది మాట్లాడకుండా ఏదన్నా ఉంటే కృష్ణుడికే మాత్రమే చెప్పుకుని, కృష్ణుడికి మేనత్త ఆవిడ, వసుదేవుడి చెల్లెలు. ఓకే. సో మేనల్లుడితో చెప్పుకుని మేనల్లుడిని కొడుకులకు అండగా నిలబడేలాగా చేసి, ఎక్కడ మళ్ళీ ఏమీ అట్లా వెనకాల ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వానికి ఏమీ ఇది లేదు. అంటే ఒకవేళ పరిపాలనలో ఎక్కడన్నా అవసరం అయితే కూడా ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటే మంచిదో ఆ గైడెన్స్ కూడా ఇవ్వగలిగేవాళ్ళు వాళ్ళు. అందుకే కృష్ణుడిని తీసుకొచ్చి, కృష్ణుడు లాంటి వాడి అండ ఉంటే, నా మేనల్లుడు అండ ఉంటే నా కొడుకులకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళని దగ్గర చేయగలుగుతుంది. సో ఇట్లాంటి మనం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి విశ్లేషించుకుంటా వెళ్తే లేడీస్ది కొంతమందిది, అంటే ఆ మగవాళ్ళ పెత్తనంలో ఉండి కూడా మగవాళ్ళ మాటే కదా, రాజుల మాటే కదా చెల్లేది, అయినా వెనకాల ఉండి వాళ్ళు ఎంత వ్యక్తిత్వంతో ఉన్నారు అనేది వాళ్ళ గురించి ఆలోచిస్తే, మనం అనాలిసిస్ చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఉషా. అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీలోని ఆ డిఫరెన్స్ కానీ, ఆ ఇండివిజువాలిటీ కానీ, ఆ ఎంపవర్మెంట్ కానీ చూస్తే వాళ్ళ నుంచి ఈ కాలం ఆధునిక మహిళలు చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఎస్ మేడం, అదే అది చెప్తుంటేనే అనిపిస్తుంది. అంటే ఆ జనరేషన్లో ఏ ఫెసిలిటీస్ లేకపోయినా వాళ్ళున్న ఆ కొంచెం దాంట్లోనే వాళ్ళని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకుని అన్నిటిని ఎలా ముందుకెళ్లారు అనేది చూస్తే ఈ తరం మాలాంటి అమ్మాయిలు అయితే చాలా నేర్చుకోవాలి. చిన్న చిన్న వాటికి మేము డల్ అయిపోతూ ఉంటాము, డిప్రెషన్ మేము కూడా అతీతం ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదో ఓర్చుకున్నట్టు, వాళ్ళు అన్ని పడినట్టు, అంటే ఇప్పుడు మనకి రాసే వాళ్ళు కూడా అన్ని హైలైట్ చేయలేకపోయారు. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా తీసుకుని సందర్భాన్ని బట్టి వాళ్ళు అప్పుడు ఎట్లా ఉండుంటారు, ఏమి మానసిక వ్యధ అనుభవించుంటారు, ఏం చేసుంటారు అని మనం ఆలోచించినప్పుడు వచ్చే సందర్భాలు ఇవన్నీ. కొన్నిసార్లు రచించిన వాళ్ళు వీటిని హైలైట్ చేసి ఉండొచ్చు, కొన్ని చేసి ఉండకపోవచ్చు. చాలా మంది లేడీస్కి కూడా ఇలాంటి కౌన్సిలింగ్స్ అవసరం. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైనా సరే కానివ్వండి, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు కానీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సడన్గా ఏమన్నా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకుని వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, వీళ్ళందరికీ కొంత కౌన్సిలింగ్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కానీ సెషన్స్ కానీ ఏమన్నా ఇవ్వడానికి పాసిబుల్ అవుతుందా? వాళ్ళకి ఏది కావాలంటే అది ఉషా. అంటే సెషన్స్ కావాలి, గ్రూప్గా కొంతమంది లేడీస్ కలిసి వచ్చి మాకు ఇట్లా పలానా టాపిక్స్ మీద సెషన్స్ కావాలి, వర్క్షాప్స్ కావాలన్నా ఓకే. లేదు ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళకి పర్సనల్గా పేరెంటింగ్లో కానీ లేకపోతే ఫ్యామిలీ అండ్ మ్యారిటల్ విషయంలో కానీ దేంట్లో అయినా కౌన్సిలింగ్ కావాలంటే మీరు స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అపాయింట్మెంట్ తీసుకుని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.